చార్ధామ్ చూసుకున్న తర్వాత మేము శ్రీకృష్ణ జన్మభూమికి అయితే వెళ్ళాము. యాక్చువల్‌గా ఇది మేము మథురకి ఎప్పుడైతే రీచ్ అయ్యామో అప్పుడే విజిట్ చేయమని డ్రైవర్ అన్న చెప్పినారు. కాకపోతే మేము చూసుకోలేకపోయాము అప్పుడు. జస్ట్ స్టార్టింగ్‌లో నేను ఒక పిక్ పెట్టాను కదా! అది గేట్ అండి. అది మాత్రమే నేను చూపించగలిగాను. ఎందుకంటే మొబైల్ అనేది నాట్ అలౌడ్ అనమాట లోపలికి. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో కారాగారంలో కదా! అదంతా ఉందన్నమాట అక్కడ. కారాగారం తలుపులు వచ్చేసి రాయితో ఉన్నాయన్నమాట. చూసి మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఒక్క రాయి పెద్ద డోర్ లాగా ఎట్లెట్లా చెక్కినారా ఏంటి అని అనేసి. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయన్నమాట. మంచి ప్లేస్ అన్నమాట శ్రీకృష్ణ జన్మభూమి. ఏది చూసినా చూడకుండా ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ప్లేస్. ఇక్కడ మొబైల్ తీసుకుపోకుండా ఉండడానికి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరైనా శ్రీకృష్ణ జన్మభూమి చూసి ఉంటే వాళ్ళకైతే ఆ ప్రాబ్లం ఏంటి అనేది తెలిసి ఉంటది. అక్కడ జన్మభూమి విజిట్ చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాం అనమాట, యమునా నది దగ్గరికి. యమునా నది స్టార్టింగ్ లోనే మీరు ఒక కోట చూసారు కదా, అది కన్స్ కోట. మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.